స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వమట ఒక పల్లెటూరులో మిత్రశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. అట్టే ధనికుడు కాదు ఆయన. చుట్టుపక్కల ఊళ్ళల్లో అక్కడక్కడ ఇంకొంచెం వ్యవహారం చేసుకుని తర్వాత ఏదో పౌరోహిత్యం చేసి సంపాదించుకునేవాడు. అయితే ఏమైందట, మాఘమాసం వచ్చి మాఘ వాతావరణం అది చల్లగా ఉంది. ఆ కాలంలో ఈ మాఘం ఫాల్గుణం వచ్చినప్పుడు చిన్న చిన్న యజ్ఞాలు చేసుకునే పద్ధతి ఉండేదట. సరే ఈయన ఏమనుకున్నాడు, పక్క ఊళ్ళో ఈయనకి బ్రాహ్మణ్యానికి వెళ్ళే ఒక పశువుల శాల అధిపతి ఒక ఆయన ఉన్నాడు. అక్కడికి వెళ్ళొద్దామని ఈయన ఏం చేశాడు, ఈ మిత్రశర్మ గారు పక్క ఊరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పూజ ఆశీర్వచనం చేసి ఆయనతోటి ఏం చెప్పాట, బాబు యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి యజ్ఞ పశువుని నాకు ఇవ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన కూడా ఈ 10 సంవత్సరం అంతా రకరకాల పూజలు చేస్తాడు అయ్యగారు, ఆయన అడిగాడు కదా అని ఒక బలిసిన మేకపోతును ఒకదాన్ని బాగా బలంగా ఉంది, దాన్ని ఈ బ్రాహ్మణ ఆయనకి అప్పచెప్పాడు. అప్పచెప్పేసరికల్లా సరే అయినా చూసుకుని, యజ్ఞ పశువు బ్రాహ్మడికి ఎందుకు తింటారా అలాంటి ప్రశ్నలు అడగబోకండి, పాతకాలపు విధానాలు వేరేగా ఉండేవి. యజ్ఞం చేసేటప్పుడు ఇట్లా యజ్ఞ పశువు అని ఒక పశువుని, ఒక మేకను కానీ ఒక దీన్ని కానీ, అంటే మరి గుర్రాలని అశ్వమేధాలు అవి చేసేవాళ్ళు కదా, అట్లాగే ఒక మేకలతోటి కూడా ఏదో పని ఉండేది వాళ్ళకి. సరే ఇతను ఏం చేశాడు, ఈ మేకను తీసుకెళ్తుంటే సరే 4 అడుగులు ఊరు దాటిన తర్వాత అనుకున్నాడు, అయ్యో నేను యజ్ఞం చేయటానికి తీసుకెళ్తున్నా, ఈ మేకను గౌరవించాలి, దీన్ని నడిపించకూడదని ఏం చేశాడు, ఆ మేక పని ఇట ఎత్తి మెళ్ళ మీద భుజాల మీద వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. మేక అలసిపోతుంది, ఈ దారి అంతా నడిచేసరికి కొత్త దారి అని అనుకున్నాడు. అయితే ఇతను ఊరు దాటి అడవిలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఒక 3 కుర్రాళ్ళు 5-6 రోజులైందిట వాళ్ళు సరిగ్గా అన్నం తిని. వాళ్ళు ఏం చేశారు, పని పాట లేదు, ఊళ్ళో ఆవారాగా తిరుగుతూ ఉండేవాళ్ళు, జులాయి వాళ్ళు అనమాట. ఇది చూసి అబ్బో పక్క ఊరి అయ్యగారు మంచి బ్రహ్మాండమైన మేకను పెట్టాడు, ఎలాగైనా ఈ మేకను సంపాదించాలి, ఈయనకి ఎందుకు మేక, బ్రాహ్మణ ఆయనకి వాళ్ళకి తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుస్తాయి, యజ్ఞం ఏదో ఉండుంటుంది దానికోసం తీసుకెళ్తున్నాడు, ఈయనకి యజ్ఞం సంగతి ఆయన చూసుకుంటాడు, ఈ మేకలైపోయినా వచ్చిన యజ్ఞానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మేకను కొట్టేయాలనుకున్నారు వాళ్ళు. ఈ కొట్టేయటం కోసం ఏం చేశారు, 3 బాగా మాట్లాడుకుని ఒకడేమో అక్కడే నడవటం మొదలుపెట్టాడు, కొంచెం గబగబా నడవటం మొదలెట్టాడు, మిగిలిన 2 పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయారు. మొత్తం మీద బ్రాహ్మణ్ణి దాటేసి పక్కన ఆయనకి కనపడేలాగా కాకుండా పక్కన దారిలోంచి ముందుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మొదటి వాడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ ఆయనకి ఎదురొచ్చాడు, కొంత దూరం ముందుకు పరిగెత్తి ఆయన వైపుకి నడిచాడనమాట. నడిచి ఏమన్నాడు, అయ్యగారు దండాలండి, ఆశీర్వచనాలు కావాలి మీవి, మీరు చాలా గొప్పవారు అని. అయ్యో అదేంటండి, ఇంత చక్కటి సోత్రి బ్రాహ్మడు కుక్కను ఎత్తుకెళ్తున్నారు ఏంటండి అన్నాడు. అనగానే ఆయన ఉలిక్కిపడ్డాడు, కుక్క ఏమిటి, మేక కదా ఇది అని తెల్లబోయి, ఏరా ఆశీర్వచనాలు కావాలంటావు ధూర్తుడా, నువ్వు నీకు మేకకి కుక్కకి తేడా తెలియదురా దౌర్భాగ్యుడా, మేడ మీద ఉన్నది మేక, నేను యజ్ఞ పశువుని తీసుకెళ్తున్నాను, కళ్ళు కనపడవా ఏమిట్రా నీకు, తాగేస్తున్నావా, నువ్వు ఏం తాగేవు, దేనివల్ల నీకు నీ కళ్ళు ఇలా బయర్లు గమ్మి ఇలాగ అంటున్నావు నువ్వు నన్ను అని గట్టి గట్టిగా కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికి ఈ మొదట వచ్చిన కుర్రాడు, అయ్యో అలాగండి, కుక్కలా కనపడుతుందండి అది, సరేలేండి మీ ఇష్టం పెద్దవాళ్ళు, మీకు మేము చెప్పేదేముంది, నాకే సరిగ్గా కనపడలేదేమో కానీ కుక్కేనండి ఇది, కుక్కలాగానే కనపడుతుంది, ఏంటో కుక్కను ఎత్తుకెళ్తున్నాడు అయ్యగారు, కాదంటాడు అని గొణుగుతూ ఆయన పక్క నుంచి నడిచి వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళిపోయాడు, ఏమిటిది కుక్క అంటాడు, శుభ్రమైన మేక అని దాని కాళ్ళు బట్టిగా పట్టుకున్నాడు. పట్టినది మే అంది, మే అంటోంది కాబట్టి మేకే, నేనేం పొరపాటు పడలేదని ఈయన ఇంకా నడవటం మొదలుపెట్టాడు. ఈ ముందు పరిగెత్తుకెళ్ళిపోయారుగా ఇద్దరు, ఆ ఇద్దరిలో ఒకడు అంటే రెండో వాడు ఎదురొచ్చాడు ఈయనకి. ఎదురొచ్చి అయ్యగారు బాగున్నారా, ఏమిటి ఇటువైపు నుంచి వస్తున్నారు అని అడిగి, వాడు కూడా ఆయన అవతల ఆయన ఆ బాగున్నాను ఆయన అని మాట్లాడాక, అయ్యగారు మీరు ఇంత గొప్పవారు, ఎంత ముద్దయితే మాత్రం చచ్చిపోయిన దూడని ఎత్తుకున్నారు ఏంటండి, దూడలు చచ్చిపోయాక కటికవాడికో కసాయివాడికో ఎవరికో చెప్పాలి, లేకపోతే ఆ ఊరు వెట్టివాడికి చెప్తే వాడు తీసుకెళ్ళి బయట పారేస్తాడండి, మీరు మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు ఎందుకండి అసహ్యంగా చచ్చిపోయిన దూడని అన్నాడు. అనేసరికి తెల్లబడి, దూడ ఏమిటి, చచ్చిపోవటం ఏమిటి, మేకరా ఇది, నేను మేకను తీసుకెళ్తున్నాను, చచ్చిన దూడంటావు, నీకు కళ్ళు కనపడవా, మీరంతా మీ ఊరు వాళ్ళంతా ఏమన్నా తాగేస్తారా ఏమిట్రా, ఏ చెట్టును తొక్కొచ్చావు నువ్వు, నీ కళ్ళు కనిపించట్లేదు అన్నాడు. అనగానే కుర్రాడు అన్నాడు,
అలాగండి మేకంటారా? నాకేంటండి ఇది సచ్చిన దూడలా కనపడుతోంది. అయ్యో! సచ్చిన దూడ కాదంటారా? కానీ నాకెందుకనో ఇది సచ్చిన దూడలాగానే కనపడుతోంది అయ్యగారు. మీ ఇష్టం మీ దూడ. చచ్చినా బతికినా దూడ మీది కాబట్టి నెత్తైనా ఎక్కించుకుంటారు, ఏమైనా చేస్తారు. మీ ఇష్టం లేండి అన్నాడు. ఈయన వాడిని దాటుకుని చిచ్చి వెధవలు అని వెళ్ళిపోతూ, ఏమిటిది మేక కదా, చచ్చిపోయిన దూడ అంటాడేమిటని మళ్ళీ మేకని కాళ్ళు పట్టుకుని కదిపాడు. అది ఇంకోసారి మెహ అంది. మెహ అనగానే అయ్యి పర్వాలేదు మేకే, ఏం కాదనుకున్నాడు. ఇంకా ముందుకు నడిచాడు. ఇప్పుడు ముందుగా పరిగెత్తుకెళ్ళిపోయిన మూడో వాడు ఎదురొచ్చాడు. బ్రాహ్మణ ఆయన మిత్రశర్మ గారికి ఎదురొచ్చి, అయ్యా మహానుభావులు, ఎంతో గొప్పవారు, 10 మందికి చెప్పవలసిన వాళ్ళు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారా, చెరువులో స్నానం చేస్తారండి మీరు అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, నేను స్నానం చేయటం ఏమిట్రా, పొద్దున్నే స్నానం చేసి మరి మాకు యాజ్ఞికం ఆయన ఒక ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మేకను తెచ్చుకుంటున్నాను, నేను ఎందుకు స్నానం చేస్తాను, నేను ఇంకా స్నానం చేయక్కర్లేదన్నాడు. అదేంటండి గాడిదని బెజాల మీద ఎక్కించుకుని స్నానం చేయరేంటండి, భలేవారు మీరు అన్నాడు మూడోవాడు. అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు. గాడిదని ముట్టుకుంటే సచేల స్నానం చేయాలని ఒక నియమం ఉండేదట ఆ కాలంలో. గాడిదని ముట్టుకోకూడదు. ఎందుకంటే అప్పట్లో చాకళ్ళు అంటే రజకులు, వాషర్మ్యాన్ అనాలి కాబోలు, వాళ్ళు ఈ గాడిదల మీద అన్ని రకాల బట్టలు, మురికి బట్టలు వేసి తీసుకెళ్ళేవాళ్ళు. రకరకాల మైల బట్టలు మోస్తాయి కాబట్టి గాడిదని ముట్టుకోకూడదు. అందరి బట్టలు మోసుకెళ్తాయి కదా, రకరకాల మురికలు చేరుతాయి దాని మీద. దాన్ని ముట్టుకుంటే కనుక స్నానం చేయాలి, అది కూడా సచేల స్నానం, బట్టల మీదే పోసేసుకోవాలి. ఈయన నిర్ఘాంతపోయాడు. గాడిదేమిట్రా అన్నాడు. అదేనండి మీ భుజాల మీద ఉన్నది పిల్లగాడిది కాదుటండి అయ్యగారు అన్నాడు మూడోవాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, గాడిదని ఎత్తుకున్నానా నేను? ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తున్నాడు. వీడు ఏకంగా గాడిదంటున్నాడు. చీచి, నేను కానీ అది ముట్టుకున్నానా ఏమిట్రా దేవుడా, ఇది పొరపాటున గాడిదేమోనని ఆ మెడల మీద ఉన్న మేకను అక్కడ బారేసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకసారి లొంగరు మాటలకి, రెండోసారి లొంగరు, మూడోసారి లొంగి తీరతారు. ఆయన మా మేకను వదిలేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఊరు చెరువులో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఆ కింద పడిన మేకని పట్టేసుకుని చక్కగా తీసుకెళ్ళి దాన్ని పచ్చనం చేసి ఎలా కావాలో అలా ఆరగించేశారు. ఈ కథలో చూడండి ఎంత విచిత్రమైన విషయం చెప్తున్నారు. సాధారణంగా ఏ విషయమైనా ఎవరినైనా నమ్మించడం కష్టం, కానీ అతి వినయంతో ఎవరినైనా నమ్మించదు. అతి వినయం అంటే మీరు ఇంద్రుడు చంద్రుడు, మీకు ఎన్నో తెలుసు, మీలాంటి వాళ్ళు మీరే, మీకు సాటి ఎవ్వరూ లేరు అంటాం. మీకు అన్నీ తెలుసు అంటాం. వాళ్ళని అలా మాట్లాడితే నమ్మించవచ్చు. ముద్దుగా మాట్లాడటం. స్త్రీలు అని రాస్తాడు పంచతంత్రకర్త అయితే, ఆడవాళ్ళు చక్కగా మాట్లాడితే ఎవరైనా లొంగిపోతారు. తర్వాత మోసగించాలన్న ఉద్దేశం ఉంటే అవతల వాడికి తానా తందానా అంటాం. మోసగించాలన్న ఊహ ఉంటే వాళ్ళు ఎవరినైనా లొంగదీయగలరు, ఎవరినైనా నమ్మించగలరు. అవతల వాడి వినయం ఏమిటి అనేది తెలివిగా ఉంటే కానీ మనం దాని నుంచి తప్పించుకోలేము. ఒక మనిషిని ఒప్పించాలంటే ఇలాంటి ఉపాయాలు చేయాలని పంచతంత్ర కథలు మనకి తెలియజేస్తాయి. మనం ఒప్పించక్కర్లా, కానీ మనం ఒప్పేసుకునే పరిస్థితి ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం దొరికిపోతాం ఎవరికో, ఎవరో మోసం చేస్తారు. దానికి కారణం ఏంటంటే మనం వాళ్ళ అతి వినయానికో, అతి మృదువైన మాటలకో, అతి తెలివితో మోసం చేయాలన్న ఉద్దేశానికో మనం పడిపోతాం. వాటికి దొరకకుండా ఉండాలి. లేదా మనం అలా ఎవరినైనా లొంగదీయాలంటే ఈ పద్ధతిని పాటించాలని చెప్పడం కోసం ఈ మూర్ఖ బ్రాహ్మణ త్యాగ కథ. అంటే ఇది నిజానికి ఆయన తీసుకొచ్చింది మేకపోతునే, తను తెచ్చింది మేకనవునో కాదోనన్న అపనమ్మకాన్ని ముందు 2 సార్లు క్రియేట్ చేసి మూడోసారి ఆయన్ని సక్సెస్ఫుల్గా నమ్మించేశారు. ఈ కథని ఎన్ని చోట్ల వాడుకుంటారో కార్పొరేట్ స్టోరీస్గా చెప్తారు ఈ కథల్ని. అవసరం వచ్చినప్పుడు పిల్లలకి చక్కగా ఈ కథ చెప్పండి. ఇలా మోసపోకూడదు అని తెలియజేయండి. కథ కంచికి మనం ఇంటికి.